డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల గుర్తులపై టీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన 8 సింబల్స్ ను ఎవరికీ కేటాయించవద్దంటూ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని టీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి. రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు టీఆర్ఎస్ నేతలు. ఎన్నికల గుర్తులపై టీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన 8 సింబల్స్ ను ఎవరికీ కేటాయించవద్దంటూ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని టీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి. రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు టీఆర్ఎస్ నేతలు. డీటెయిల్స్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ధనలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ కారును పోలిన 8 గుర్తులను ఫ్రీ చేయాలని, ఆ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులుగా మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరికి ఇవ్వవద్దని ఎన్నికల సంఘాన్ని కోరుతూ వస్తుంది. ఎన్నికల సంఘం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. రేపు టీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ హైకోర్టులో ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేయనుంది. న్యాయ పోరాటం చేసి పార్టీకి నష్టం చేకూర్చే గుర్తులన్నింటినీ కూడా ఫ్రీజ్ చేసి ఎవరికి కేటాయించరాదని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా టీఆర్ఎస్ ఈ పిటిషన్ వేయనుంది. 8 గుర్తులు గతంలో మనం పరిశీలించినట్లయితే గత 2018-14 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గుర్తు అయిన కారు గుర్తును పోలి ఉన్న రోడ్ రోలర్, ట్రాక్టర్, చపాతీ పీట, పడవ, ఐరన్ బాక్స్ లాంటి గుర్తులు టీఆర్ఎస్ అభ్యర్థులకు మాదిరిగానే పోలి ఉండడంతో ఆ గుర్తుల కారణంగానే తాము ఓటమి చెందామని స్పష్టమైన నివేదికను ఎన్నికల సంఘానికి అందించింది. ఏ నియోజకవర్గాల్లో ఓటమి చెందామన్న ఓట్ల లెక్కతో సహా ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ గా వారం రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టు ద్వారా ఈ అంశాన్ని తేల్చుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుంది. శ్రీకాంత్.